ఇదే ఇన్సిడెంట్ జగన్ ఉన్నప్పుడు జరిగి ఉంటే ఏమై ఉండేది? అతని క్రైస్తవం తీసేవాళ్ళు, అతని గురించి వ్యతిరేక స్టోరీలు వచ్చాయి. పత్రికల్లో కూడా ఈనాడు ఉంది, ఫస్ట్ మోడీది వేసి హెడ్డింగ్ కింద ఇదేశారు. అదే జగన్ ఉండుంటే ఫ్రంట్ అది బ్యానర్ అయి ఉండేది, ఇది కిందకు ఉంది. అట్లాగే ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ పెట్టడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం తలెత్తిందంటూ ఆల్రెడీ కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అప్పుడు ఏమనేవాళ్ళు, అసలు ఈ దరిద్రం అంతా తెచ్చిందే జగన్ అంటూ పెట్టుకొచ్చేవాడు. వార్తకి ప్రయారిటీ మారుతోంది. హిందువులని తప్పుదోవ పట్టించడం అనాలా, లేకపోతే గనక జగన్ ని ద్వేషించేటందుకు తగిన విధంగా తయారు చేయడం అనాలా? ఏదైనా ఈ ఇన్సిడెంట్ గనక అతని హయాంలో జరుగుంటే మాత్రం జీవిత కాలం నడిచేది. ఇక్కడే విశేషం ఏంటంటే, పుష్కరాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, అట్లాగే ఈ ఇన్సిడెంట్ అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్స్ రెండింటినీ కూడా మీడియా ఎలా కవర్ చేసింది అనేది మనకు తెలుసు. కాబట్టి జగన్ ఓ రకంగా ఈ టైంలో లేకపోవడం అదృష్టవంతుడు. ఇంకోటి, తన 5 ఏళ్లలో ఇలాంటిది జరగకపోవడం ఒక అదృష్టం.